ఒక లీటర్ ఇథనాల్ ఫ్యూయల్ తయారు చేయడానికి ఎంత నీరు ఖర్చు అవుతుంది? ఈ ప్రశ్న ఒక ఇంటర్వ్యూయర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు భారతదేశంలో E20, E85, E100 అంటూ ఇథనాల్ ఫ్యూయల్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్తూ యాంటీ నేషనల్స్ మాత్రమే ఇలా ఆలోచించగలరు, ఇలాంటి క్వశ్చన్లు అడగగలరు అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది. ఇక్కడ ఇథనాల్ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చమురు ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవచ్చు, ఆర్థికంగా బలపడతాం, రైతులకు లాభం కలుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది అంటుంది. బట్ కామన్ మ్యాన్ క్వశ్చన్ ఏంటంటే నీరు ఎక్కువగా ఖర్చు అవుతుంది కదా, నీటి కొరత వస్తే ఎవరు చూస్తారు? ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న వాహనాలు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మీ కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఇథనాల్కి సంబంధించిన బిజినెస్లో ఉన్నారు కదా, వాళ్ళ లాభం కోసం మీరు ఏమైనా చేస్తున్నారా? వీటికి సమాధానాలు చెప్పాలన్నట్టుగా నితిన్ గడ్కరీ గారిని అడుగుతున్నారు. అసలు ఈ ఇథనాల్ ప్రోత్సహించడానికి గురించి మీరేమంటారు ఫ్రెండ్స్?